హలో నమస్తే ఎవ్రీవన్. మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ కేస్ స్టేట్మెంట్స్ ఇన్ ఎస్క్యూఎల్. విన్నారా ఎప్పుడైనా కేస్ స్టేట్మెంట్స్ అనేది? మీకు ఇంకా వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, జావా, పైథాన్ ఇలా ఏమైనా వచ్చింటే మీరు ఆల్రెడీ కేస్ స్టేట్మెంట్స్ అనేవి వినుంటారు. యా. సో సిమిలర్లీ మనకి ఎస్క్యూఎల్ లో కూడా ఇలా కేస్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. బట్ అసలు నేను ఎందుకు వాడాలి ఈ కేస్ స్టేట్మెంట్స్, అసలు ఎందుకు వాడాలి ఇది అని ఎప్పుడైనా అనిపించిందా? సో మనం వర్క్ చేసేది ఏ డొమైన్ అయినా, అంటే లైక్ ఏ ఇండస్ట్రీ అయినా, మనకు వచ్చే డేటా ఆర్ఎల్స్ అక్కడ ఉండే డేటాలో మొత్తం హ్యూమన్ రీడబుల్ ఆర్ఎల్స్ మనకి రిక్వైర్డ్ మోడ్ లో ఉండదు. సో డిఫరెంట్ అక్కడ వచ్చే డేటా ఆ రా డేటా లేకపోతే అలా ఉండేది. దాన్ని మనం ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి మనకి వీలుగా అన్నప్పుడు ఇలా ఈ కేస్ స్టేట్మెంట్స్ అనేది ఒకటి యూస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూస్ కేస్ ఆఫ్ యూజింగ్ అ కేస్ స్టేట్మెంట్. సో అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఇప్పుడు నాకు అండ్ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ క్వరీస్, మల్టిపుల్ వెన్ కండిషన్స్ ఉన్నా కూడా, లేకపోతే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమైనా అప్డేషన్స్ కి కానీ సెలెక్ట్ కి కానీ, సో ఇది ఒక్క కేస్ స్టేట్మెంట్ లోనే అవన్నీ ఇవ్వచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు ఒక కాలేజ్ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. మనం డైలీ యూజ్ చేస్తున్న ఎగ్జాంపులే స్కూల్ ఎంప్లాయీస్ అని చెప్పి. సో ఇక్కడ నేను ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ శాలరీ ఉంది. ఇప్పుడు నాకు వాళ్ళ శాలరీని బట్టి ఆ శాలరీ కేటగిరీ అనేది నేను డివైడ్ చేయాలి అని, లేకపోతే చూడాలి అనుకుంటున్నాను. వెరస్ నాకు వచ్చిన డేటాలో ఆ కాలం ఏమీ లేదు. బట్ నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఇలా కేస్ స్టేట్మెంట్ నేను ఒకటి క్రియేట్ చేసి బేస్డ్ అపాన్ డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఆ కేస్ స్టేట్మెంట్ లో ఇస్తే నేను చూడొచ్చు. అండ్ ఈ కేస్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఎలా ఉండిద్ది అంటే ఇట్స్ లైక్ ద సేమ్ అండ్ ఈజీ. సో కేస్ అని ఇస్తున్నాను ముందు, కేస్ స్టేట్మెంట్ కాబట్టి ముందు కేస్ అని ఇచ్చి వెన్. సో మన కండిషన్ ఏంటి అని ఇస్తాం. వెన్ మన యొక్క కండిషన్ ఇస్తాం. దెన్ ఇది. సో వెన్ దెన్ అంటే వెన్ దగ్గర మన కండిషన్ ఇస్తాం. మనకి ఏ కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ఉన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి అనేది ఇక్కడ ఇస్తాము. లైక్ మనకి ఇఫ్ ఎల్స్ ఉండేది చూడండి. ఇఫ్ దిస్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ మీన్ ఆర్ ఎల్స్ అని లాస్ట్ లో ఇస్తాం కదా. సో సిమిలర్లీ ఇక్కడ ఇఫ్ అనేది ఎక్కువసార్లు మెన్షన్ చేయకుండా ఇఫ్ అనేది వెన్ అని ఇస్తాము. అదే లాస్ట్ లో ఇంకా ఏదైనా ఇదే ప్రింట్ అవ్వాలి అంటే ఎల్స్ ఇస్తాము. ఎల్స్ ఇది ఆర్ ఎల్స్ ఇక్కడ ఇంకొక ఇఫ్ కండిషన్ ఉందనుకోండి, సేమ్ అంతే ఇస్తాము. ఇక్కడ ఇఫ్ అనేది ఉండదు, ఇక్కడ మనం యూజ్ చేసేది వెన్. సో వెన్ కండిషన్ 1 దెన్ ప్రింట్ దిస్ అని అంటాము. అదే వేరే ఇంకేదైనా కండిషన్ ఉంటే దెన్ ప్రింట్ దిస్ అంటాం. ఆర్ఎల్స్ ఇలా కాకుండా ఇంకా ఈ రెండు కండిషన్స్ కాకుండా ఇంకా ఏ సినారియో ఉన్నా నాకు ఈ సంథింగ్. సో ఇక నేను కండిషన్ 1 ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చిన, కండిషన్ బి అయితే కండిషన్ 2 అయితే బి అని ప్రింట్ అవ్వాలి, కండిషన్ ఇంకేది కాకపోతే నాకు సి అనేది ప్రింట్ అవ్వాలంటే నాకు అలా చూపించాలి. అండ్ ఈ కేస్ స్టేట్మెంట్ ని నేను ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇలా ఎండ్ చేసినప్పుడు నాకు ఈ కండిషన్ తో ఫార్మ్ అయ్యే ఒక కాలం ఉండిద్ది కదా. సో దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అలా నేను నేమ్ ఇవ్వలేదు అనుకోండి, ఈ కేస్ స్టేట్మెంట్ మొత్తం పైన అక్కడ చూపించేసిద్ది. అదే నేను ఒక నేమ్ ఇస్తే ఎండ్ యాజ్ సమ్ ఓ న్యూ కాలం కానీ లేకపోతే ఆ కాలం నేమ్ కానీ ఇక్కడ ఇస్తాము. అంతే. ఇంత సింపుల్ గా ఉండిద్ది. సో ఇంకా ఇందాక చెప్పినట్టు ఎక్కడెక్కడ చూసాను డేటా ట్రాన్స్ఫార్మింగ్ కోసం. మనకు ఒక టైప్ ఆఫ్ డేటా వచ్చి దాన్ని మనం చేంజ్ చేయాలన్నా, మేబీ సెలెక్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒకే గోల్ లో వెళ్ళాలి అంటే ఇలా కేస్ స్టేట్మెంట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో నేను ఒక శాంపుల్ రన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఓకే చూడండి, నేను ముందు నాకున్న డేటాని నేను రన్ చేస్తున్నాను. ఇది నాకున్న డేటా. సో నాకు దీని నుంచి నేను మళ్ళీ దాన్ని కేటగరైజ్ చేయాలి అని అనుకుంటున్నాను. లేకపోతే నాకు మొత్తం ఓకే ఫస్ట్ ఈ సినారియో చెప్దాం. సో నాకు దాని ముందు నేమ్ అను శాలరీ కావాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కేస్ స్టేట్మెంట్ ఇస్తున్నాను.
శాలరీ అనేది 50,000 అబోవ్ 60,000 బిలో ఉంటే నాకు మోడరేట్ అని ప్రింట్ అవ్వాలి వాళ్ళ యొక్క శాలరీ కేటగిరీ. అదే సో ఇప్పుడు ఇది నేను నాకు న్యూ కాలమ్ కావాలి అన్నప్పుడు నేను ఈ సినారియోలో ఇస్తున్నాను. అదే నాకు వాళ్ళ శాలరీ 60,000 అబోవ్ ఉండాలి, 70,000 బిలో ఉంటే వాళ్ళని హై అని ఇస్తున్నా. అదే వాళ్ళ శాలరీ 50,000 కన్నా తక్కువ ఉంటే లో అని ఇస్తున్నాను. అండ్ ఇంకా ఏదున్నా వాడు ఓనర్ అని ఇచ్చేసాను నేను. సో ఇందాక నేను చెప్పాను కదా, నేను ఎండ్ యాజ్ ఇవ్వట్లేదు, కామెంట్ అనమాట ఇక్కడ. ఆహ్, మనకి ఎలాగైతే ఎవ్రీ పర్టిక్యులర్ లాంగ్వేజెస్‌లో కామెంట్‌కి ఒక క్యారెక్టర్ ఉండిద్దో, ఇక్కడ కామెంట్ చేయాలంటే 2 హైఫన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఎండ్ యాజ్ సంథింగ్ ఇచ్చానా? లేదు గదా! ఇవ్వనప్పుడు నాకు ఇట్లా ఈ కేస్ స్టేట్‌మెంట్ మొత్తం వచ్చేసింది. అదే నేనిప్పుడు ఎండ్ యాజ్ ఇచ్చాననుకోండి. రన్ చేస్తున్నాను. చూడండి నేను ఎండ్ యాజ్ సాలరీ కేటగరీ అని ఇచ్చాను. ఇది నాకు ఈ టేబుల్‌లో ఈ కాలమ్ ఉందా చెప్పండి? లేదు గదా! ఇక్కడ చూద్దాం. నాకు స్కూల్ అనే డేటాబేస్‌లో ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది. ఏమేం కాలమ్స్ ఉన్నాయి? ఎంప్లాయీ ఐడీ, నేము, డిపార్ట్‌మెంట్, సాలరీ, జెండర్. సాలరీ కేటగరీ అనే కాలమ్ అక్కడుందా? లేదు కదా! మనం ఇలా సెలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా ఒక కండిషన్ ఇచ్చి దానికి ఇది, ఇది అని ఇస్తున్నాము. సో ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ఫస్ట్ అమూల్య అనే పర్సన్‌కి 80,000 సాలరీ ఉంది. సో నా కండిషన్ ప్రకారం 50-60, 60-70 ఇచ్చాను. అలా కాకుండా ఇంక ఏ సినారియో అయినా అది ఓనర్ అయిపోవాలన్నాను. సో నాకు ఓనర్ అనే నేమ్ వచ్చింది. చూడండి ఇక్కడ మనము కండిషన్ సరిగా ఇవ్వకపోతే ఎలా డిఫరెన్సెస్ వస్తాయో. ఇప్పుడు నేనేమనుకున్నాను, 70,000 కన్నా ఎక్కువే ఉంటాయి కాబట్టి వాళ్ళది ఓనర్ అని నేను అనుకున్నా. ఇక్కడ చూడండి. నేను కండిషన్ ఏమిచ్చాను? ఈ కన్‌స్ట్రెయింట్స్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు సాలరీ 60,000 కన్నా ఎక్కువ ఉండాలి. 70,000 కన్నా బిలో ఉండాలి. నాకు సాలరీ 50,000 కన్నా బిలో ఉంటే లో అని ప్రింట్ అవ్వాలి. బట్ 50,000 ఈక్వల్స్ ఇచ్చానా నేను? ఇవ్వలేదు గదా! సో, ఎగ్జాక్ట్ వాల్యూ నేనిక్కడ అన్ని గ్రేటర్ థాన్, లెస్ థాన్‌లే ఇచ్చాను. ఇక నేను 50,000కి ఈక్వల్ ఏది ఇవ్వలే. సో, ఇక్కడ నాకు 50,000 ఉన్నవన్నీ ఓనర్ అని ప్రింట్ అయిపోయింది చూడండి. 70,000 కన్నా అబోవ్ ఏదున్నా అది నాకు ఓనర్ అని ప్రింట్ అవ్వాలి అనుకున్నా. సో, 71,000 ఉంది అవన్నీ ఓనర్ అని ప్రింట్ అయింది. కానీ ఇక్కడ నాకు 50,000 ఉన్నవి కూడా ఓనర్ అని ప్రింట్ అయిపోయింది. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ ఏది 50,000కి ఈక్వల్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడే ఈక్వల్ ఇస్తాను. సో, కేస్ స్టేట్మెంట్స్‌తో కండిషన్స్ అనేవి చాలా ప్రాపర్‌గా ఇవ్వాలి. కరెక్ట్‌గా ఇవ్వాలి. లేకపోతే ఇలా చేంజెస్ అనేవి అయిపోతాయి. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను చేస్తే నాకు ఓన్ రెవెన్యూ ముగ్గురే ఉన్నారు. భారతి 80,000 ఉంది. అమూల్యకి 80,000 ఉంది. సీతకి 71,000 ఉంది. సో, వీళ్ళ ముగ్గురికి ఓనర్ అని ఉంది. సో, ఈ కేస్ స్టేట్‌మెంట్ ప్రకారం నాకు అదే ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈ టేబుల్ కొడితే ఓకే. 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 ఆగండి. సో, నేను సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ థిస్ అని కొడితే ఏమొస్తుంది? ఇక్కడ నాకు ఈ సాలరీ కేటగరీ చూపించిందా? లేదు గదా! సో, ఇది టెంపరరీగా ఒక కాలమ్ క్రియేట్ అయ్యి మనకు ఆ డేటా అనేది చూపిచ్చిద్ది. సో, ఇందాక నేను చెప్పాను గదా! కేస్ స్టేట్‌మెంట్‌లో వెన్ ఇంకా ఈ కండిషన్స్ లేకపోతే ఎల్స్ ఇచ్చాను. అండ్ ఆర్డరింగ్ చేస్తాం చూడండి. ఆర్డర్ బై డేటాకి అక్కడ గూడా ఈ కేస్ స్టేట్‌మెంట్ అనేది బాగా హెల్ప్ అయ్యిద్ది. మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఇదొక్కటే ఇప్పుడు నేను చెప్పినవే అని కాదు. నేను ఫ్యూ సెలెక్టెడ్ కొన్ని చెప్తున్నా నేను. సో, ఇక నేను ఆర్డరింగ్ ఈ కేస్ స్టేట్‌మెంట్ ద్వారా చేద్దాము అనుకుంటున్నాను. జాయిన్స్ గూడా మనం కేస్ స్టేట్‌మెంట్స్‌తో చేయొచ్చు తెలుసా మీకు? అది ఫర్దర్ నేను చెప్తాను. బట్ ఇప్పుడు ముందు ఆర్డరింగ్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను నేమ్ డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను దాన్ని ఎలా ఆర్డర్ నాకు చూపించే డేటా ఎలా ఆర్డర్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ డిపార్ట్‌మెంట్ ఐటీ అనుకోండి. దానికి నేను నంబర్ 1 ఇస్తున్నా. అదే డిపార్ట్‌మెంట్ హెచ్ఆర్ అయితే నంబర్ 2 ఇస్తున్నా. డిపార్ట్‌మెంట్ సేల్స్ అయితే 3 ఇస్తున్నా. ఇంకా ఏదున్నా వేరేవేమున్నా 4 అని ఇస్తున్నా. ఎండ్ చేసేస్తున్నా. సో ఇన్ జనరల్ మనం ఏది ఇవ్వకపోతే అంటే ఆర్డరింగ్ బై అసెండింగో, డిసెండింగో ఇవ్వకపోతే అది అసెండింగ్‌లో తీసేసుకునిద్ది. సో, ఇప్పుడు నేనిది రన్ చేస్తున్నాను. చూడండి. సో, నేను ఐటీ 1 ఇచ్చాను. సో, ఫస్ట్ ఐటీ ఉన్న రిలేటెడ్ కాలమ్స్ అన్నీ ముందొచ్చాయి. తర్వాత హెచ్ఆర్ ఇచ్చాను. తర్వాత హెచ్ఆర్ 1 వచ్చాయి. తర్వాత సేల్స్ ఇచ్చాను.
ఆ తర్వాత ఏఐ కోర్ అని ఇలా ఇక్కడ ఇవి సార్ట్ అయ్యలేవు ఎందుకు? నాకు ఈ మూడే కాదు, ఇంకా ఏఐ కోర్ అని ఇంకో రెండు ఉన్నాయి. ఆ రెండింటికి నేమింగ్ ఐ మీన్ నెంబరింగ్ కానీ ఇలాగ ఆర్డర్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి దానికంతా మొత్తం అన్నిటికీ 4 అయిపోయింది. ఇంకా ఉన్న డేటా నుంచి అదే ఫార్మాట్ లో తీసింది. అక్కడ నీకు మళ్ళీ ఆర్డరింగ్ ఆర్ సార్టింగ్ అనేది జరగట్లేదు. అదే ఇక్కడ నాకు ఐటీలోనే ఉన్న డిఫరెంట్ నేమ్స్. అదే నాకు ఇంకొక కండిషన్ కూడా కావాలి ఆర్డరింగ్ లో. నేనేమనుకుంటున్నాను, నాకు ఇలా ఆర్డరింగ్ అయితే జరగాలి. ఐటీ ఉన్నవన్నీ ఫస్ట్ రావాలి. హెచ్ఆర్ ఉన్నవి కానీ దాంట్లో మళ్ళీ ఆర్డరింగ్ ఐటీతో పాటు మళ్ళీ ఐటీ తర్వాత ఇంకొక ఆర్డరింగ్ కూడా జరగాలి. సార్టింగ్ కూడా జరగాలి. ఏంటి నేమింగ్ అనేది అసెండింగ్ లో రావాలి. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కేస్ స్టేట్మెంట్ ఇస్తే ఆర్డర్ బై లో ఓన్లీ కేస్ స్టేట్మెంటే వాడచ్చు. ఇంకా ఏమీ ఇవ్వలేమా? ఇవ్వచ్చు. వేరేవి కూడా ఇవ్వచ్చు. ఇంకేదైనా మనకి పర్టికులర్ గా మల్టిపుల్ కండిషన్స్ ఉంటే ఇలా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ చూసుకుంటే అమూల్య, చరణ్, రాణి, యశ్వంత్ ఇట్లా ఉంది ఐటీలోనే. ఇప్పుడు నేను మళ్ళీ ఇది రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు డేటా ఏం చూపించింది? అక్షిత, అమూల్య, భారతి. సో నాకు ఇక్కడ నేమ్ ఇచ్చాను కదా, ఫస్ట్ ఫస్ట్ సార్టింగ్ బై ఇది తీసుకునిది. అంటే ఐటీ ఫస్ట్, హెచ్ఆర్ తర్వాత దాంట్లో మళ్ళీ అకార్డింగ్ టు యువర్ నేమ్ అసెండింగ్ చూపిస్తుంది నాకు. లైక్ అంతే కదా. ఇప్పుడు ఇందాక చూస్తే మనకి ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయా? లేదు. సో ఫస్ట్ అక్షిత, అమూల్య, భారతి వీళ్ళంతా ఐటీ రిలేటెడ్. అలాగే తర్వాత హెచ్ఆర్ రిలేటెడ్. చూడండి ఇక్కడ కూడా ఆర్డర్ లో ఉంది. అలాగే సేల్స్ రిలేటెడ్. ఇంకా నేను ఏఐకి కోర్కి ఇవ్వలేదు కాబట్టి ఆ రిమైనింగ్ డేటా నుంచి మళ్ళీ నేమింగ్ ప్రకారం నాకు ఆర్డర్ అయిపోయి వస్తుంది. సో ఇలా మనం ఆర్డరింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు ఆర్డరింగ్ చేయొచ్చు, డేటా ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేయాలనే చేయొచ్చు. సో అండ్ నేను కేస్ స్టేట్మెంట్స్ ద్వారా ఓన్లీ సెలెక్టే చేయగలనా చెప్పండి? లేదు, అప్డేట్స్ కూడా చేయొచ్చు. అది చెప్తాను. దానికన్నా ముందు ఇంకొకటి. సో నేను ఒక కేస్ స్టేట్మెంట్ లో మల్టిపుల్ ఇచ్చాను. బట్ ఒకే సెలెక్ట్ స్టేట్మెంట్ లో మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ కూడా నేను ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ చూస్తే ఒకే కేస్ స్టేట్మెంట్ లో మల్టిపుల్ ఇచ్చాను కదా. అంటే మొత్తం ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఒక కేసు ఉంటే మల్టిపుల్ ఒకే కేస్ స్టేట్మెంట్ చేశారు. కానీ అలాగే కాకుండా మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ కూడా ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ లో ఇవ్వచ్చు. ఇక్కడ నేను చూసాను. ఇక్కడ నేను ఏం చేశాను, సెలెక్ట్ కౌంట్ ఆఫ్. నాకు శాలరీ 50,000 ఉంటే దెన్ ట్రూ. ఇక్కడ దెన్ 1 అండ్ 0 ఏంటంటే ట్రూ. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, శాలరీ గ్రేటర్ దాన్ 50,000 ఉంటే దాన్ని నేను హై శాలరీ కౌంట్ గా రీనేమ్ చేసుకున్నాను. లెస్ దాన్ 50,000 ఉంటే లో శాలరీ కౌంట్ గా రీనేమ్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ 2 కాలమ్స్ వస్తున్నాయి. ఓన్లీ కౌంట్ మాత్రమే వస్తుంది నాకు. సో అక్కడ నేను కౌంట్ అంటే ఓన్లీ నార్మల్ కాలమ్స్ లోనే ఇవ్వచ్చా అని. అగ్రిగేట్ ఫంక్షన్ కౌంట్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్ కదా. సో నేను అగ్రిగేట్ ఫంక్షన్స్ లో కూడా నేను కేస్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వచ్చు. సో కౌంట్ చేస్తున్నాను. ఆ కౌంట్ లో కూడా నాకు ఏం కావాలి, శాలరీ గ్రేటర్ దాన్ 50 ఉన్నవే నాకు కౌంట్ అవ్వాలి. ఆ కౌంట్ అనేవి నాకు శాలరీ హై శాలరీ కౌంట్ అనే నేమ్తో రావాలి. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను చూడండి. చూడండి నాకున్న శాలరీ ప్రకారం ఇక్కడ నాకు హై శాలరీ మోర్ దాన్ 50,000 శాలరీ వాళ్ళు 11 ఉన్నారంట. అండ్ దెన్ 50,000 కన్నా బిలో ఉన్న వాళ్ళు 16 మంది ఉన్నారంట అవుట్ ఆఫ్ నా 27 రికార్డ్స్ లో. సో ఇలాగా నార్మల్ ఓన్లీ కాలమ్స్ మీదే కాదు, అగ్రిగేట్ ఫంక్షన్స్ లో కూడా కేస్ స్టేట్మెంట్స్ అనేవి వాడచ్చు. ఆర్డరింగ్ కి వాడచ్చు, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇందాక చెప్పినట్టు ఓన్లీ సెలెక్ట్ కే కాదు అప్డేట్ కి కూడా వాడచ్చు. సో నేను ఇక్కడ అప్డేట్ చేసే ముందు నేను ఈ డేటా చూపిస్తున్నాను మీకు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కూల్స్ డాట్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఇది నా డేటా కదా. సో ఇప్పుడు నాకు ఎంత ఉంది, 80,000, 65,000, 71,000 ఇలా ఉన్నాయి కదా. 45,000. ఇప్పుడు నేను ఇక్కడ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను.
ఈ సాలరీని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఏమి ఇస్తున్నాను? అప్డేట్ దిస్ సెట్ సాలరీ ఈక్వల్స్ టు, అంటే మనం ఆ కాలం ఈక్వల్స్ టు ఇచ్చి అక్కడ కేస్ స్టేట్మెంట్ ఇస్తున్నా. సో ఇప్పుడు నాకు సాలరీ గ్రేటర్ దాన్ 60,000 అండ్ లెస్ దాన్ 70,000 ఉందనుకోండి, నా సాలరీ నుంచి ఒక 1000 రూపాయలు సరే కట్ చేయడం ఎందుకు, ఒక 1000 రూపాయలే యాడ్ చేయాలి. నేను హైక్ ఇస్తున్నాను. సో ఒక సినారియో చూడండి, ఇప్పుడు నాకు ఈ సినారియోలో నేను నా ఎంప్లాయీస్ కి హైక్ ఇద్దాం అనుకుంటున్నా. 60,000 to 70,000 ఉన్న వాళ్ళకి జస్ట్ ఒక 1000 రూపాయలే పెంచుతున్నాను. అదే 60,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ నేను 10,000 పెంచుతున్నాను. సో ఇక్కడ నేను అప్డేట్ లో కూడా ఇక్కడ మల్టిపుల్, నేను ప్రతి దానికి ఇండివిజువల్ గా కాకుండా ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసి అప్డేట్, అప్డేట్ వన్ సాలరీ ఇది అంటే ఒకటి, అలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ కాకుండా ఒకే అప్డేట్ స్టేట్మెంట్ లో మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా. సో నాకు 60,000 70,000 కన్నా మధ్యలో శాలరీ ఉంటే 1000 రూపాయలు పెరగాలి. అదే 60,000 కన్నా తక్కువ ఉంటే శాలరీ 10,000 పెరగాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. లేదు ఈ రెండు సినారియోలు కాకుండా ఇంకేదైనా అంటే శాలరీ అలాగే ఉండాలి. అంటే లైక్ మోర్ దాన్ 70,000 ఉంటే వాళ్ళు శాలరీ ఏం చేంజ్ అవ్వకూడదు అని. ఇప్పుడు ఇది అవుతుందా, అప్డేట్ అవుతుందా లేదా? సరే అప్డేట్ పర్ఫామ్ అవ్వలేదు ఇక్కడ. ఎందుకు అంటే సేఫ్ అప్డేట్ మళ్ళీ మనం ప్రతిసారి రీస్టార్ట్ చేసిన ప్రతిసారి ఇది రన్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ అయ్యింది. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నా మీకు. ఇందాక 80,000 ఉంది, ఏమైనా చేంజ్ అయ్యిందా? లేదు. ఇక నా కండిషన్ చూడండి, 60,000 నుంచి 70,000 మధ్యలో ఉంటే 1,000 పెరగాలి. సో మహాలక్ష్మికి ఇంతకు ముందు 65,000 ఉందంట. సో 66,000 అయ్యింది. ఇందాక 70,000 71,000 ఉంది మీకు గుర్తుంటే, సీత అనే ఒక క్యాండిడేట్ నేమ్ కి. సో నా కండిషన్ లో ఉందా అది? 70,000 వరకే ఇచ్చాను నేను చేంజెస్ ఏదైనా. సో అబౌవ్ 70,000 అంటే అదేం చేంజ్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు నేను ఇదే కండిషన్ లో నేను మైనస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. యా మైనస్ చేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఓన్లీ ప్లస్ మైనస్ అని కాదు, ఏదైనా చేయొచ్చు మనం. చూడండి మళ్ళీ యాక్చువల్కి వచ్చింది ఇందాక 65,000 70,000 ఇది ప్లస్లు ఇచ్చాం, అదే ఇప్పుడు మైనస్లు చేసాం. సో దట్స్ హౌ. మనకి ఇంకా డిఫరెన్స్ చూడాలి అంటే దీన్ని సెలెక్ట్ చేద్దాం మనం. సెలెక్ట్ నేమ్ comma salary and then case and you're ending as salary hike. Salary after hike అని ఇద్దాం. From నేను రన్ చేస్తున్నాను. చూడండి నాకు చేంజెస్ వస్తుందా? 80,000 నుండి నాకు కండిషన్స్ పెరిగింది. 65,000 ఉంది, మైనస్ 1,000 చేశాను, 1,000 మైనస్ అయ్యింది. అదే ఇప్పుడు 45,000 ఉంది, మైనస్ 10,000 చేసేవాళ్ళు సార్లు, సో 35,000 అయ్యింది. సో దట్స్ హౌ కేస్ స్టేట్మెంట్ కెన్ బి యూజ్డ్ అనమాట. ఇంకేదైనా మీకు సినారియోస్ ఇంకేదైనా ఉంది అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. I'll just respond back. Thank you.